సో గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు మనం డిఫరెన్షియేషన్కి సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ ఎస్ఎస్ 8 మార్క్స్ మీద నేర్చుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్షియేట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x³ - 3x విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇన్వర్స్ x అండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి. డిఫరెన్షియేట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x³ - 3x విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇన్వర్స్ x అండి. ఓకే, ఆల్రెడీ మోడల్ ప్రాబ్లం నేను నేర్చుకున్నాం. ఓకే, ముందు ఇలా ఇచ్చినప్పుడు ఒక ఫంక్షన్ y మరొక ఫంక్షన్ని z అని అనుకోవాలండి. ఓకే, సో అనుకుందాం. లెట్ y ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x³ - 3x అండ్ z ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ x అండి. z ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ x. సో ఇందులో ముందు దీన్ని తీసుకుందాం టేక్, తర్వాత దీన్ని తీసుకుని సింప్లిఫై చేద్దాం. ఓకే, టేక్ y ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x³ - 3x 4x³ - 3x అండి. 4x³ - 3x. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏం చేద్దామంటే పుట్ x ఈక్వల్స్ టు కాస్ థీటా తీసుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్. పుట్ x ఈక్వల్స్ టు కాస్ థీటా అండి. ఎప్పుడైతే x ఈక్వల్ టు కాస్ థీటా అని తీసుకున్నామో థీటా వాల్యూ ఏమవుతుందండి? కాస్ ఇన్వర్స్ x అవుతుంది. థీటా వాల్యూ ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ x అవుతుందండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4 ఇంటూ x వాల్యూ కాస్ థీటా అయితే x³ వాల్యూ ఏమవుద్ది? cos³ థీటా మైనస్ 3 కాస్ థీటా అండి. ఓకే, y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్, ఇది ఫార్ములా అండి. కాస్ 3a ఫార్ములా ఏమవుతుంది మనకి? 4 cos³ - 3 cos a. ఇక్కడ ఏ ప్లేస్లో థీటా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? కాస్ 3 థీటా అవుతుంది. ఎంత ఏమవుతుందంటే కాస్ 3 థీటా. సో y ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా అంటే ఏమవుతుంది? థీటా అవుతుంది. సో మీకు అర్థం కావడం కోసం ఇన్వర్స్కి దీనికి క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంటి? 3 థీటా అండి. సో y ఈక్వల్స్ టు 3 ఇంటూ థీటా అంటే ఎంత మనకి? కాస్ ఇన్వర్స్ x అండి. థీటా అంటే ఎంత అండి? కాస్ ఇన్వర్స్ x. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. ఎక్స్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు d/dx ఆఫ్ 3 ఇంటూ కాస్ ఇన్వర్స్ x. 3 ఇంటూ కాస్ ఇన్వర్స్ x అండి. సో d/dx ఆఫ్ y అంటే ఏమవుతుంది? dy/dx ఈక్వల్స్ టు 3 కాన్స్టెంట్ బయట లాగేయండి. d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ x అండి. సో dy/dx ఈక్వల్స్ టు 3 ఇంటూ, సో కాస్ ఇన్వర్స్ xకి ఏమవుతుందండి? ఇది డిఫరెన్షియేషన్ -1/√1 - x² అండి. అంటే dy/dx ఈక్వల్ ఎంత వచ్చిందండి మనకి? సో dy/dx ఈక్వల్ 3 ఇంటూ -1 అంటే -3 కదా, -3/√1 - x² అండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుందాం. నెక్స్ట్ టేక్ ఇప్పుడు ఏం తీసుకుందామంటే z ఈక్వల్ టు కదా అనుకున్నాం, సైన్ ఇన్వర్స్ x తీసుకుందాం. టేక్ z ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x అండి. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే z ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ x అనుకున్నామో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అండి చేస్తే d/dx ఆఫ్ z ఈక్వల్స్ టు d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x అండి. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x. ఇప్పుడు d/dx ఆఫ్ z అంటే ఏమవుద్ది? dz/dx అండి ఈక్వల్స్ టు d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x అంటే 1/√1 - x² అండి. 1/√1 - x². సో నాకు dz/dx కదా, దీని యొక్క రెసిప్రోకల్ తీసుకుందాం. dx/dz లేకపోతే సో dy/dz కదా, దీన్ని ఇలా ఉంచండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 సో మనకి ఏం కావాలి ఇప్పుడు? విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్ కదా, మనకు కావాల్సింది ఏంటి? dy/dz కావాలి. dy/dz కావాలి.
సో డివై బై డిజెడ్ని మనం ఎలా రాయొచ్చండి, డివై బై డిఎక్స్ బై dz బై డిఎక్స్ కింద రాశాను. ఇలా రాసుకోవచ్చు కదా. సో డివై బై డిఎక్స్ ఇలా రాయొచ్చు. సో డివై బై డిఎక్స్ అంటే ఎంత అంటే దీన్ని ఏం చేశానంటే బై డిఎక్స్ చేశాను న్యూమరేటర్ని డినామినేటర్ని. ఓకే. సో ఇదేమవుతుంది, డివై బై డిఎక్స్ అంటే ఎంత, -3/√1 - x² అండి బై. సో ఇదేమవుతుంది 1/√1 - x² అండి. డిఎక్స్కి చెల్లు. సో ఇక్కడ √1 - x²కి √1 - x² కూడా చెల్లండి. కాబట్టి మనకి ఏం మిగిలింది, దేర్ఫోర్ డివై బై డిజెడ్ ఈక్వల్స్ టు -3/1 అండి. అంటే ఎంత, -3. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. డిఫరెన్షియేట్ x⁻log x విత్ రెస్పెక్ట్ టు x అండి. సో ఇంతవరకు చెప్పిన మోడల్ వేరే, ఈ మోడల్ వేరండి. ఓకే. ఇది వేరే మోడల్ అన్నమాట. సో మోడల్ ఏంటంటే, సో లాగరిథం అప్లై చేస్తాం, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అన్నమాట ఇది. ఈ మోడల్ ఏంటండి, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్ అండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డిఫరెన్షియేట్ x⁻log x విత్ రెస్పెక్ట్ టు x అండి. ఓకే. ముందు ఇచ్చిన ఫంక్షన్ y అనుకోవాలండి. ముందు ఇచ్చిన ఫంక్షన్ ఏమనుకోవాలి, y అనుకోండి. ముందు ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏమనుకోవాలంటే y అనుకోవాలి. సో సొల్యూషన్ చూడండి. లెట్ y ఈక్వల్స్ టు x⁻log x అండి. y ఈక్వల్స్ టు x⁻log x అంటే ఇప్పుడు మనం చేస్తున్నవి ఎస్ఏలే. సో ఇది ఏ మోడల్ ప్రాబ్లమ్స్ అంటే లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అన్నమాట ఇది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో y ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ y అని అనుకున్నాం. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేస్తే ఏమవుద్ది, లాగ్ y ఈక్వల్స్ టు లాగ్ x⁻log x అండి. లాగ్ అప్లై చేస్తాం, లాగ్ y ఈక్వల్ టు లాగ్ x⁻log x. ఓకే. సో మళ్ళీ ఇది ఏ మోడల్లో ఉంది చూడండి, రైట్ సైడ్ లాగ్ a⁻m ఉందనుకోండి, ఇది ఏమవుద్ది, m log a అవుతుందండి. లాగ్ a⁻m ఏమవుద్దండి, m log a అవుతుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లాగ్ a⁻m, లాగ్ a⁻m అంటే m log a అంటే log x అనేది ముందుకు వచ్చేస్తుంది. అంటే లాగ్ y ఈక్వల్స్ టు log x ఇంటూ log x అండి. అంతే కదా, పవర్లో ఉన్నది ముందుకు వచ్చేది ఇది. సో ఇది ముందుకు వస్తుంది, వస్తే అప్పుడు ఏమవుతుంది, log x ఇంటూ log x అవుద్ది. అంటే లాగ్ y ఈక్వల్స్ టు ఏమవుతుంది, log x ఇంటూ log x అంటే log x హోల్ స్క్వేర్ అండి. log x హోల్ స్క్వేర్. ఓకే. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అండి. విత్ రెస్పెక్ట్ టు x, ఎందుకంటే ఫంక్షన్ ఎక్స్లో ఉంది కాబట్టి రైట్ సైడ్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, d/dx ఆఫ్ log y ఈక్వల్స్ టు d/dx ఆఫ్ log x హోల్ స్క్వేర్ అండి. log x హోల్ స్క్వేర్. సో d/dx ఆఫ్ log x అంటే ఏంటండి ఫార్ములా, d/dx ఆఫ్ log x అంటే 1/x. కానీ ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x ఇది, కానీ ఇక్కడ ఫంక్షన్ వైలో ఉంది కాబట్టి ఈ వైని x కింద ఊహించుకోండి. అప్పుడు d/dx ఆఫ్ log x అంటే ఏమవుతుంది, 1/x. x ప్లేస్లో ఏముంది y, బట్ నాట్ x, ఇది x కాదు కాబట్టి dy/dx. ఆల్రెడీ మోడల్ ప్రాబ్లమ్స్ గతంలో మనం చెప్పుకున్నాం. సో d/dx ఆఫ్ log x అంటే 1/x. d/dx ఆఫ్ log y అంటే ఏమవుతుంది, 1/y ఇంటూ మళ్ళీ ఈ వైకి చేయాలి dy/dx. ఇక్కడ log x అని మనసులో x అనుకోండి, log x మొత్తాన్ని మనసులో x అనుకుంటే d/dx ఆఫ్ x⁻n అండి. d/dx ఆఫ్ x⁻n వాడాలి ఇక్కడ.
d/dx ఆఫ్ x పవర్ ఆఫ్ n అంటే n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అండి. అంటే 2 ఇంటూ ఓకే log x పవర్ 2 మైనస్ 1 బట్ నాట్ x కాబట్టి d/dx ఆఫ్ log xకి మళ్ళా చేయాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా బ్రాకెట్లో ఉన్నది x అనుకుంటే d/dx ఆఫ్ x పవర్ ఆఫ్ n అంటే n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే 2 ఇంటూ x ప్లస్లో log x హోల్ పవర్ ఆఫ్ 2 మైనస్ 1 బట్ నాట్ x కాబట్టి d/dx ఆఫ్ log x అండి. ఇదేమవుతుంది 1/y ఇంటూ dy/dx ఈక్వల్స్ టు 2 ఇంటూ log x. 2 మైనస్ 1 అంటే ఎంత 1గా, 2 మైనస్ 1 అంటే 1. d/dx ఆఫ్ log x అంటే ఎంత 1/x అండి. ఎంతండి 1/x. అంటే ఇప్పుడు ఇది ఏం మిగిలింది 1/y ఇంటూ dy/dx ఈక్వల్స్ టు ఓకే 2 ఇంటూ log x పవర్ 1 అంటే log x అంటే 2 ఇంటూ log x ఇంటూ 1 అంటే 2 log x బై x అండి. 2 log x బై x. నీకు కావాల్సింది ఓన్లీ dy/dx, ఈ వైని అటు సైడ్ పంపించండి. అంటే dy/dx ఈక్వల్ టు ఏమవుతుందండి, సో dy/dx ఈక్వల్స్ టు dy/dx ఈక్వల్ టు y ఇక్కడికి వచ్చేస్తే y ఇంటూ 2 log x బై x అండి. 2 log x బై x అవుతుంది. అంటే dy/dx ఈక్వల్స్ టు y అంటే ఏంటి యాక్చువల్గా y అంటే ఏంటి ఒకసారి చూడండి. y అంటే ఏంటి x పవర్ log x ఇంటూ 2 log x బై x అండి. 2 log x బై x. ఓకే, సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడండి ఎక్కువగా. మనకి అర్థమవుతుందండి, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లు ఇస్తాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక ఫంక్షన్తో చేసాం మనం, 2 ఫంక్షన్లు కూడా ఇస్తూ ఉంటాడు మనకి. సో 2 ఫంక్షన్లు కూడా ఇస్తూ ఉంటాడు. సో 2 ఫంక్షన్లు ఇచ్చినప్పుడు కూడా మనం చేయగలగాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేస్తున్నాను మీకు. ఓన్లీ థర్డ్ మిడ్కే కాదండి, ఓన్లీ మీకు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే. ఈ థర్డ్ మిడ్కి సిలబస్ ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషను, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ 3 కూడా మీకు సిలబస్ అండి, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు మీరు. అర్థమవుతుందా? సో మీకు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు సిలబస్కి ఇంపార్టెంటే. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లేదంటే ఈ థర్డ్ మిడ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది మోడల్కి 1 లేదా 2 సమ్స్ చెప్తున్నాను. మిగతావి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలండి, మిగతావి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ టు ఆల్.